ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరైనా గురించి మాట్లాడదాం మనం. భర్త అలవాటు ఒకటి మీకు ఏదన్నా నచ్చలేదు, అది ఇలా చేస్తే చెప్పటం నేర్చుకో, కానీ అందంగా చెప్పు, కానీ చెప్పు ఈ అలవాటు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొరుక్కుంటాడు హస్బెండ్, అది ఆవిడకి నచ్చలేదు అనుకోండి, క్లియర్గానే చెప్పొచ్చు ఆ గోల్డ్ కొరుక్కోవటం అలవాటు అనేది నాకు అంత నచ్చట్లేదు, అది మంచిది కూడా కాదు, కొంచెం స్లోగా తగ్గించుకుంటే బెటర్ అనేది నువ్వు చెప్పొచ్చు. చెప్పినప్పుడు దానిలో నిన్ను అక్యూజ్ చేయటానికి, నిన్ను కావాలని రెచ్చగొట్టటాకంటుందా, అందులో నిజాయితీ ఉందా అనేది గోల్డ్ కొరుక్కునే ఆ భర్తకు తెలుస్తుంది కదా, నేను కొరుక్కుంటున్నాను కాబట్టి అందని. అలా కాకుండా నీలో నువ్వే సప్రెస్ చేసుకుని దాన్ని చూడలేక నలిగిపోయే బదులు క్లియర్గా చెప్పి, అలాగే మంచి విషయాలు మెచ్చుకుంటూ కూడా ఉండాలి. చెప్పినప్పుడు ఏంటంటే ఓకే, తనకు నచ్చని విషయం మనసులో ఏం పెట్టుకోదు, నచ్చకపోతే చెప్తుంది అనేది తెలిసినప్పుడు నీ ఆథెంటిక్ సెల్ఫ్ని చూపిస్తూ ఉంటే బెటర్. ఏది ఇలా ఉంటేనే కరెక్ట్, అలా ఉంటేనే కరెక్ట్ అని ఏం ఉండదు ఉషా. చిన్న చిన్న అబద్ధాలు ఆడేవాడు చాలా పెద్ద విషయాల్లో తప్పు చేస్తాడు అని ఢంకా పదంగా కూడా మనం అనలేము. చిన్న చిన్న విషయాల్లో నిజాలు చెప్తూ వచ్చేవాడు పెద్ద విషయాల్లో కూడా ఖచ్చితంగా నిజమే చెప్తాడు అనేది మనం బల్లగుద్ది చెప్పలేము.